తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించి నూతన ప్రయత్నాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లాంటివి లభ్యం అవుతున్నప్పటికీ కూడా అది మీకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది కనుక ముఖ్యంగా ఈ యొక్క అసంతృప్తిని అధిగమించాలి. శ్రమ బాధ్యతలు అధికంగా ఉండే విధంగా నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అధిక శ్రమతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, వృత్తిలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు మీ యొక్క ఆలోచనలే మీకు సహకరించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాలు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీకు వారికి సంబంధించిన ఖర్చులు కానీ, వారి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ, స్థిరాస్తుల కొరకు కానీ ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. అలాగే వారికి సంబంధించి వారితో కొన్ని ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం లభ్యమేగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఈ పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో మీరు కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు పెడుతున్నప్పుడు కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి రావడం కావచ్చు, లేకపోతే అది ఆలస్యాలు అవ్వడం వల్ల కానీ కొంత ఘర్షణకి అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయంలో అంతగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో కలిపి నిర్ణయాలు చేసేటప్పుడు కానీ, వారిని నొప్పించకుండా మధ్య మార్గంగా మీరు బాధపడకుండా మంచిగా నిర్ణయం తీసుకునేట్టుగా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి సమాన స్థాయిలో కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రద్ధతో అధిక ధనం ఖర్చు చేసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి చేసే కృషి చాలా అధికంగా ఉంటుంది. అలాగే పాత ఇంటిని రిపేర్ చేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు అధికం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. అలాగే గృహ నిర్మాణ విషయంలో పూర్వపు ఇంటిని రిపేర్ చేసుకునే నేపథ్యంలో ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి ధనం అందినా కూడా అది మీకు మీ యొక్క పనులకి వాటికి ఉపయుక్తంగా ఉండడం బట్టి కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. కానీ గృహ సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రశాంతత పెంపొందించుకోవాలి. విద్యాపరమైన విషయాలలో బద్దకించకుండా విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి.